ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మా ఊళ్ళో కూడా భోగి పండగ చాలా బాగా జరుగుతుంది. ఈ పాటికి మా ఇంటి ముందు కూడా భోగి మంటలు వేయడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉండే ఉంటారు. నేనే ఇక్కడ మీతో ఉన్నాను. అక్కడ ఎంత బాగా జరుగుతుందో. అమ్మా, మీ చేత్తో భోగి మంట వెలిగించండి. నేనా? ఎందుకండి? ఈ ఊళ్ళో అందరి కష్టాలు చూసుకునేది మురారి గారు. ఆయన చేత్తో వెలిగిస్తే బాగుంటుంది. లేదు రాధా, నిన్నందరూ కీర్తి అన్నా, నువ్వు మా మనిషివి కాదు అని ఇంట్లో అందరూ అనుకున్నా, నిన్ను మాత్రం నేనెప్పటికీ రాధగానే చూస్తున్నాను. ఈ ఊరి గురించి నా రాధ ఎలా ఆలోచించేదో నువ్వు అలాగే ఆలోచించావు. అందుకే ఈ ఊరు నీకిస్తున్న గౌరవం అది కాదనకు. నీ చేత్తో నువ్వే వెలిగించు. మీరు నన్ను పదే పదే రాధా అంటుంటే నిజంగానే నేను కీర్తిని కాకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఈ ఊర్లో అందరూ చూపిస్తున్న అభిమానం, మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో నా మీద చూపిస్తున్న మమకారానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా ఉంటే మాకు కూడా బాధగానే ఉందమ్మా. నువ్వెప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని మేం కోరుకున్నాం. మా మురారి బాబు అనుకున్నట్టు నువ్వే మా రాధవయ్యుంటే ఎంత బాగుండేదో అనుకున్నాం. కానీ చూసావమ్మా, విధి ఎంత విచిత్రమైందో. ఒకే రూపంతో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ రాధమ్మ ఏమైపోయిందో తెలియదు. నువ్వు మాత్రం కీర్తి అని అందరూ చెప్తున్నారు. అందరూ చెప్తున్నదే వింటున్నాము, కానీ నేను ఎవరన్నది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని మాత్రం ఎదురుచూస్తున్నాను. నిజం కూడా ఈ మంట లాంటిదే. దాన్ని సరిగ్గా చూస్తే వెలుగును పంచుతుంది, కానీ దాంతోనే ఆడుకోవాలనుకుంటే ఆ నిప్పే దహిస్తుంది. అలాగే ఈ నిజం కూడా ఎక్కువ రోజులు దాగదు. ఈ నిప్పులాగే బయటకొస్తుంది, ఈ వెలుగులాగే అందరికీ కనిపిస్తుంది. బామ్మగారు, నేను వేసే ముగ్గు ముందు మీరే చూడాలి. మీరే నన్ను మెచ్చుకోవాలి. అలాగే లేవే, నువ్వు చాలా హడావుడి చేస్తున్నావు. నాకు బాగా నచ్చావు. అందరికన్నా నువ్వే ముగ్గు బాగా వెయ్యాలి, సరేనా? వేస్తాను బామ్మ. నేను సూపర్ ముగ్గు ప్రిపేర్ అయ్యి వచ్చాను. అది చూశాక ఇక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇది ముగ్గుల పోటీ కదా, అందరూ అలాగే ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందుకే అందరికన్నా బాగుండే ముగ్గు నువ్వు వెయ్యాలి. మీరే చూస్తారుగా. మేము ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీకి ఇంత ఆదరణ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
మీరందరూ ఇక్కడికొచ్చి ఎంతో అందమైన ముగ్గులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మరింకా సేపట్లో ఈ పోటీ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ పోటీని నిర్వహిస్తున్న ఉర్మిళాదేవి గారు మాట్లాడతారు. ఆంటీ ప్లీజ్. అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ. 3 రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగ. భోగి మంటలతో ప్రారంభమై సంక్రాంతి వెలుగులతో ప్రతి గడపలోనూ అందమైన రంగబల్లుల్లాంటి ముగ్గులతో మురిసిపోతుంది. కనుమ రోజు చక్కని పిండి వంటలతో బంధుమిత్రుల ఆనందాల హేళ్లతో ఈ పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పంట చేతికొచ్చిన తర్వాత జరిగేటువంటి తొలి పండగ కాబట్టి ప్రతి ఇంటిలోని ధాన్యరాశులతో పాటు ఆనందరాశులు కూడా వెల్లివిరుస్తాయి. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సంక్రాంతి వైభోగం మన దోసపాళ్ళలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా జరుపుకునేవాళ్లం. ఈ సంవత్సరం కూడా మనం అలాగే జరుపుకుంటున్నాం. అందరిలోనూ ఒకే ఒక్క బాధ ఏంటంటే మనమందరం అభిమానించేటువంటి భాను మనతో లేకపోవటం. తను మన మధ్యలో లేకపోయినా పైనుంచి ఈ వేడుకను చూస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకే తన పేరు మీదే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. మీ ప్రతిభని గుర్తిస్తూ ఒక మంచి బహుమానాన్ని కూడా మేం అందించబోతున్నాం. మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 2, 3 ప్రైజులకి 2 లక్షలు, 1,00,000 రూపాయలు కూడా అందిస్తున్నాం. దీంతో పాటు బాగా ముగ్గులు వేసిన అందరికీ కూడా ఎంతో కొంత గిఫ్ట్ ఆఫర్స్ రూపంలో అందజేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అందుకే మీరందరూ చక్కటి ముగ్గులు వేసి అందరినీ అలరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరింకా సేపట్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవబోతుంది. ఆ నీలిమని చూసారా? ఎంత ఆనందంగా ఉందో. ఆ కుటుంబానికి ఎంతో ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు తనే ఆ ఇంటికి సర్వస్వం అయినట్టు వాళ్ళతో ఎలా కలిసిపోతుందో. వాళ్ళందరూ తనని అభిమానిస్తున్నారు. అనవసరంగా నువ్వే వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతున్నావేమో. వాళ్ళందరూ మంచివాళ్ళరా. నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా సరే వాళ్ళకి అన్యాయం మాత్రం జరగకూడదు. ఆ నీలిమాల నవ్వుతూ ఉండకూడదు. సిటీలో ప్లాన్ అన్నావు, కానీ ఏంటో చెప్పలేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చారని మమ్మల్ని కూడా తీసుకొచ్చాం. అసలు ఏంట్రా నీ ప్లాను? చెప్పాను కదా, ఆ నీలిమాలో సంతోషం కనిపించకూడదు. తన కాళ్ళు చేతులు విరిగిపోవాలి, మంచానికి మాత్రమే పరిమితమవ్వాలి. అలా జరిగిన రోజున కార్తీక్ బాబుతో నీలిమాకు పెళ్లి జరగదు. అతని జీవితంలో ఆ రాక్షసి ఉండకూడదు. ఇక్కడ జరగబోయేది అదే. ఏంట్రా వాళ్ళ ఊరు వచ్చి నీలిమ మీద అటాక్ చేస్తావా? తేడా వచ్చిందంటే ఇదే ఊళ్ళో మనల్ని చంపి పాతరేస్తారు. నీకేమైనా అర్థమవుతుందా? చెప్పాను కదరా, నాకు చెడు చేసిన వాళ్ళ గురించి వద్దన్నా కూడా వదలను. అలాగే నాకు మంచి చేసిన వాళ్ళని నేనెప్పటికీ మర్చిపోను. బానమ్మ రుణం నేను తీర్చుకోవాలి అంటే ఈ నీలిమ మీద నేను పగ తీర్చుకోవాలి. అది నేను చేసి తీరుతాను.